ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ బెండకాయ 65 అండి. మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు తింటూ ఉంటాం, తరచూ చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. ఇప్పుడు అటువంటి కూరని నేను ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటున్నానండి. ఇందులో కావాల్సినవి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఇలా ముందుగా కొద్దిగా పలుకుల్ని, కొద్దిగా కరివేపాకుని వేయించి పక్కన పెట్టుకుందాం. తర్వాత అలాగే ముందుగా ఒక 6 పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం, ఒక 7 వెల్లుల్లి రెబ్బలు ఇలా నీరు వేయకుండా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ బెండకాయలండి, ఇవి కడిగేసి తుడుచుకొని ఒక అరగంట పాటు ఆరబెట్టుకుని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో చూడండి, ఇప్పుడు ఈ బెండకాయలు, ఇవి కేజీ బెండకాయలు తీసుకున్నానండి. అందుకని ఇందులో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, టీ పేస్ట్ కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకుందామండి. కలుసుకుంటా చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది కొంచెం లాస్ట్లో కలుపుకునేటప్పుడు ఒక 2 స్పూన్లు నీరు పోసుకొని మనకి పిండి ముక్కలకి పట్టే విధంగా ఇలా చూడండి, మనం గట్టి పకోడీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా ఒక 2 స్పూన్లు నీరు వేసుకొని కలుపుకున్నానండి. ఇప్పుడు నూనె బాగా వేడవ్వాలండి. బాగా వేడవకముందు ముక్కలు వేసుకుంటే ఎక్కువ నూనె తీసుకుంటాయి. కాబట్టి నూనె బాగా వేడయ్యాక మనం ముక్కలు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. నూనె మరిగిందండి. ఇప్పుడు పకోడీలాగా మన ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు మనకి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. 15 నిమిషాలు అలాగా పడుతుందండి మనకి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయల్ని ఈ విధంగా వేయించి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని తీసుకున్న పలుకులు, కరివేపాకు వేసుకొని కలిపిస్తున్నామండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బెండకాయ 65 రుచిగా ఉంటుందండి. తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది. దీంతో పచ్చాలు లేదా పచ్చడి టమాటా ఇలా కాంబినేషన్ చేసుకొని దీన్ని నలుపుకొని తినేటివేనండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.